పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే నిర్మలమైన పాలనే వాక్యాన్ని కూడా మీరు వాడితే పంపించండి, అది ఆరోగ్యదాయకంగా. హానికరమైనవన్నీ కూడా పొద్దునే పంపించేస్తున్నాం, కానీ ఆరోగ్యం ఇచ్చే నిర్మలమైన పాలు రూపంలో ఉన్న వాక్యాన్ని మనము పంపించాలి. మూడు మాట చెప్పేస్తున్నాం వాక్యం చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఒకటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకా శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు. పాలు తాగే ప్రతి వాడు శిశువే అని, మీరు శిశువులుగానే ఉన్నారు కనుక పాలే మీరు తాగుతున్నారు. అంటే పాలు మంచిదని చెప్తున్నా, పాలు వాక్యంలో చూసుకున్నాం కదా. బలమైన ఆహారము, శక్తినిచ్చే ఆహారము, లేకపోతే మరణాన్ని గెలిచే బలమైన ఆహారమైన వాక్యాన్ని మనము ఇష్టపడలేదు, తీసుకోవట్లేదు. అవునుగా చెప్పేది అదే. ఎందుకంటే ఆ బలమైన ఆహారాన్ని భుజించే స్థితి మీలో లేదు, దాన్ని ఇష్టపడి లోనికి పంపించుకునే స్థితి మీలో లేదు. ఇంకా పాలు తాగిలాగానే ఉన్నారు. అంటే ఎలా ఉన్నారు అంటే కనుక ఈ కాలాన్ని బట్టి చూస్తే ఎబ్రీ పత్రికలో చెప్తారు 5వ అధ్యాయం 12వ వచనంలో, కాలాన్ని బట్టి చూస్తే, మీ వయసుని బట్టి చూస్తే మీరు బోధకులు గాను లేకపోతే దేవుని మాటలు చెప్పేవారుగా ఉండాలి. కానీ ఇంకా ఎలా ఉన్నారంట? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీలో మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు. ఎలా ఉన్నామంటే మన సీనియర్ని చూస్తేనేమో ఎన్నో సంవత్సరాల క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నాం, కానీ భక్తిలో చూస్తే కనుక పాలు తాగే పిల్లల దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు ఆ పిల్ల 6 నెలలు వచ్చేసరికి హవిలకి పాలు సరిపోదు, బలమైన ఆహారం పెట్టాలని, అన్నం పెట్టాలని మొట్టమొదటిసారిగా మనందరూ పిలిపించారు కదా. తల్లిదండ్రులుగా లేకపోతే మేరీ గోల్డ్ గారు, అబ్రహాం గారు ఆలోచించి ఈ కార్యక్రమాన్ని వారు చేస్తున్నారు. ఎందు గురించి? శిశువు గురించి ఆలోచించారు. ఇక తల్లిపాలు సరిపోవు, ఆహారం పెట్టాలని. ఇప్పుడు అదే చెప్తుంది. కాలమును బట్టి చూస్తే నీకు అలాగే ఈలాగా పాలు తాగేలాగా అలా ఉండకూడదనే కదా. బలమైన ఆహారము లేదా ప్రార్థన చేసే వ్యక్తిగా, వాక్యాన్ని చదివే వ్యక్తిగా, దేవుని కోసం ఏదైనా చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలనే కదా ఈ మాటలను చెప్పేది. ఇంకా నువ్వు శిశువుగా ఉండిపోవడం ఏంటి అని వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాం. మాటలు ఆలోచిస్తున్న మన జీవితంలో 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా మనలో వెళ్ళవలసింది శరీరానికి అనారోగ్యం తెచ్చే ఆహారం కాదు, శరీరాన్ని శక్తినిచ్చే లేకపోతే మరణములో నుంచి విడిపించే బలమైన వాక్యం మనలోనికి ఆహారంగా వెళ్ళాలి. అంటే ప్రతినిత్యము కూడా మొట్టమొదటిగా మనము తినే టిఫిన్ కంటే ముందు వాక్యాన్ని చదవాలి లేక వినాలి. అది గురించి సిద్ధపరుస్తున్న ఈ సమయంలో దీని ముందు అలాగే టీ కాఫీలు మనం ఎలాగైతే లోన పంపిస్తున్నామో వాటికంటే ముందు పాల వంటి వాక్యము లోనికి పంపించాలి. ఇంకా ఈ పంపిస్తున్న వాక్యము నేను శిశువుగా ఉంచదు, ఇంకా పాలు తాగే వ్యక్తిగా, బలహీనమైన వ్యక్తిగా ఉంచదు. ఎప్పుడు ఈ లోనికి వెళ్ళినాయో నేను శిశువుగా ఉండవు, బలమైన ఆహారాన్ని భుజిస్తున్న వ్యక్తిగా ఉంటాను. అంటే వాక్యము తెలిసిన వ్యక్తిగా, వాక్యము కలిగిన వ్యక్తిగా. 3 విషయాలు ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఈ 3 విషయాలు అవిల అన్నప్రసాదంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడి దినచర్య ఎలా ఉండాలి అంటే కనుక ప్రభుతో మాట్లాడేలాగా, ప్రభుతో సంభాషించేలాగా, ప్రార్థన అనేదిగా ఉండాలి. రెండవదిగా మానవుడు ఆహారం తింటేనే బ్రతకుడు అనుకున్న మనందరం కూడా ఎలాగైతే ఆహారాన్ని తిని మన శరీరాన్ని పోషించుకుంటున్నామో అలాగే ఈ వాక్యమే నన్ను బ్రతికించును అన్నట్టుగా ఆయన మాట కూడా మనలోనికి వెళ్ళాలి. వాక్యం కూడా మనలోనికి. అప్పుడు మనము ఇంకా ఏమీ తెలియని శిశువులాగా ఉండకుండా కాలాన్ని బట్టి, మన వయసును బట్టి ప్రతినిత్యము ఆ క్రమాన్ని మనం కొనసాగిస్తే, దేవుని మాటలు లోనికి వెళ్ళిస్తే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే అప్పుడు బలమైన సాధనాలుగా దేవుని కోసం నిలబడే నిజమైన క్రైస్తవులుగా ఉంటాము. కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును.